తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరీక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై సవివరంగా చర్చించి ఎటువంటి రాజీ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రోగులు వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలు ఆసుపత్రిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ బి సౌభాగ్యలక్ష్మి, జీజీహెచ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Because this C-section scheme. Yes, that will be over in this hospital. Give intents and yours is the technician is there. And for the technician, this is IRIX private company government agent. Marty relevant person teach repair and change. per shift is enough. ఇక్కడ వరకు 3 సరిపోతా డిపెండ్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 2+2 ఉండాలి. మార్నింగ్ ఒకటి ఉన్నా సరిపోతుంది. వాళ్ళు ఆన్ కాల్ చేయాలి. వాళ్ళు వచ్చి ఆ టైంలోనే వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా చేయొచ్చు. అక్కడే చేస్తాం. అక్కడే ఎంట్రీ కూడా గైడ్ బ్లాక్ కేసెస్ అక్కడే చేస్తాం. ఓకే, ఈరోజు 7th అక్టోబర్ వెంటనే ఓటీ మిషన్స్ అన్ని వచ్చేస్తాయి. వీక్లీ ప్రోగ్రెస్ రాజమండ్రి హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని విభాగాలు, అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీ అండ్ ఐపీ యూనిట్స్ని, థియేటర్స్ని విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది డాక్టర్స్, హెచ్ఓడీస్, ఇంకా సూపరింటెండెంట్ గారు దృష్టికి తెచ్చారు. అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వీసెస్ ఓపీ కూడా ఈరోజు చూస్తే 1500 మంది మనకి
ఓపీ వచ్చారు. ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ కూడా 30 నుంచి 35 స్కాన్స్ పర్ డే అవుతున్నాయి. సిటీ స్కాన్స్ కూడా స్టార్ట్ ఇద్దరు ఉన్నారు, కొన్ని జరుగుతూ ఉంది, ఇంకా కూడా పెంచుతాము. అదర్ సర్వీసెస్ కానీ ఇంకా అదర్ సమస్యలు కానీ ప్రజలకు ఏమన్నా ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చాక ఇష్యూస్ ఏమన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాం. ఓపీ పెరిగింది కానీ అనుకున్నాను. డాక్టర్స్ కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఓపీ యాజ్ వెల్ as ఐపీకి చేస్తున్న సర్వీసెస్కి ఇనఫ్ శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ అయితే మనకు ఫిల్ అవుతారు. కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం అప్లై చేస్తాం. స్కానింగ్లు కూడా ఎక్కువగా బయటికి స్కానింగ్కి బయటకు వెళ్ళడం అంటే ఇక్కడ హాస్పిటల్తో లింక్ ఒక డయాగ్నోస్టిక్ యూనిట్కి పెట్టుకున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు. కానీ హాస్పిటల్ నుంచి అనవసరంగా బయటకు పంపిస్తున్నారు అన్నారు. బట్ అక్కడ మనకి సిబ్బంది కొరత ఉంటే కనుక అది కూడా మేము శాంక్షన్ అంటే కొన్ని పోస్టులు శాంక్షన్ అయినా సరే రిక్రూట్మెంట్ జరగలేదు. కొంతమంది డాక్టర్స్ ఇక్కడ అప్లై చేసుకోవడంలో కొంచెం ఉంది. అది ఏదో ఒకలాగా చూసి డెప్యుటేషన్ ఏదో ఒకటి చేస్తే అది హాస్పిటల్ మాత్రం 2 రోజులకి ఏదో ఇష్యూ ఏమైనా ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.